అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనం చూసాం, ఏదైతే దళితుల యొక్క చిరకాల వాంఛ ఉన్నదో, కొన్ని సందర్భాల్లో మాకున్నటువంటి అవకాశాన్ని మేము అందిపుచ్చుకోలేకపోతున్నాం. వర్గీకరణ జరిగితే ఖచ్చితంగా మా జీవితాల్లో మెరుగైనటువంటి మార్పులు వస్తాయి అని చెప్పి ఎప్పటి నుంచో కూడా సోదరులు మందమాది కృష్ణ గారు మనందరికీ తెలుసు, వారి సుదీర్ఘ పోరాటం చేస్తూ వస్తున్నారు. అప్పుడు తెలంగాణలో జరిగినటువంటి సభలో నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా వారు వెంటనే ఎన్నికలు అయిపోయిన వెంటనే వారు కమిటీని ఫామ్ చేయటం, ఆ కమిటీ వారి రిపోర్ట్ ఇవ్వడం, ఆ ఇచ్చిన వెంటనే వర్గీకరణకి ఆమోదం తెలిపినటువంటి విషయం కూడా మనం అందరం ఇక్కడ ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. కనుక నరేంద్ర మోడీ గారి ఆలోచన ఇందాక సోదరిమణి విజయ్ గారు చెప్పినట్లుగా సబ్కే సాత్ సబ్కా వికాస్, అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ భారతదేశాన్ని ప్రగతి పదంలో నడిపించాలి అనేటువంటి భావన. ఈ సబ్బన పదంలో కుల మత వర్ణ వర్గాలకి అవకాశం లేదు, తావు లేదు, అందరికీ సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి భావన. కనుకనే నరేంద్ర మోడీ గారు వారు ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్నటువంటి సందర్భంలో స్వయంగా వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, నేను పేద కుటుంబం నుండి వచ్చిన వాడిని, పేదను అనుభవించేటువంటి కష్టాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని, కనుక నేను ఏ కార్యక్రమం చేపట్టినా కూడా దేశంలో ఉన్నటువంటి పేదవాడి సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ దేశంలో ఉన్నటువంటి పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని నేను కార్యక్రమాలు ప్రవేశపెడతానని చెప్పి నరేంద్ర మోడీ గారు అప్పట్లో చెప్పినటువంటి మాట.